హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వెన్నెల్లో గ్రిల్ చికెన్ అన్నమాట. చికెన్ కాల్చుకుంటాం. సో ఇది మా సెటప్ ఒకసారి చూపించారు. ఇలాగా సెట్ చేసాం అన్నమాట. ముందు బొగ్గుల కోసం ఇట్లా అరేంజ్ చేస్తాము. అది మా చిన్న తోట. తోట అంటే చెట్లు గిట్లు ఉంటాయండి ఇక్కడ. ఒకసారి పైకి వెన్నెల కూడా చూపించాం. వెన్నెల విత్ గ్రిల్ చికెన్ అన్నమాట. సూపర్ కాంబినేషన్ కదా. అసలు ఎలా చేస్తామనేది మీకు చెప్తాము, మీరు ఆశ్చర్యపోతారు. చికెన్ మ్యాగ్నేట్ చేసామండి, ఇప్పుడే తీసుకొచ్చాం. ఈరోజు మా సాయిగడ్ అన్నమాట పార్టీ. వాసుగాడు తీసుకొచ్చాడు. సో ట్రై చేస్తున్నమాట ఇప్పుడే. మీరు అందరూ కూడా చూసి ఎంజాయ్ చేయండి. పీస్ మ్యాగ్నెట్ పీసెస్ ఒకటి ఇలాగా గుచ్చుకోవాలన్నమాట. గుచ్చుకుంటే మనకి బాగా మ్యాక్సిమం మీరు ఒక 5-6 పీసెస్ గుచ్చుకుంటే పొగొచ్చేస్తుంది. ఏంటి మెత్తగా లేదు కదా. అదే ఏమైనా గ్రిల్ ఉందనుకోరా, పెట్టేసి ఒకటి 8 పీసులు పోసుకొచ్చి, అంటే మీకు కంఫర్ట్ బట్టి గుచ్చుకోండి. ఓకేనా? 1 2 3 4 5 6. ఓకే, ఇట్లా తీసుకొచ్చి దీని మీద పెట్టండి. మంట మీద చెప్పు. ఫోకస్ చేస్తాను, లెఫ్ట్ వైపు తగ్గిస్తాను. ఫోకస్ చేస్తాను, మంట మీద ఫోకస్ చేస్తాను. హైట్ కావాలి, హైట్ పెట్టి ఇట్లా హైట్ మీద ఇట్లా ఉండాలన్నమాట. సో మీకు బర్న్ అవుతుంది, ఆ వేడికి బాగా కాలుతుంది. సో ఇంకో పుల్ల పెడతాం. మ్యానువల్ స్టైల్ లోపల చూపించు. సెకండ్ స్టిక్ కూడా వెళ్తాం. ఈ చూడు మధ్యలో కూర్చు పీస్ మనం రొటేట్ చేసుకుంటే ఉంటుంది పుల్ల. సెకండ్ వన్ ఇది, సెకండ్ స్టిక్. కొంచెం రిస్కీ కానీ బట్ ఎంజాయ్ చేస్తారు మీరు తినేటప్పుడు. కొంచెం హెవీగా ఉన్న పీసెస్ని కట్ చేసుకోండి. మా ఊరు తెగ కష్టపడుతున్నాడు పాప వాసుగాడు. ప్రోటీన్ ఓకేనా? సరిపోద్దా? ఎరా ఇంకో పీస్ పెట్టినా చాలా మళ్ళీ కావాలో కదా. చివరిగా మధ్యలో కొంత మంట అసలే మీకు రొటేట్ చేసుకోవడానికి కావాలి కాబట్టి కొంచెం తక్కువ పెట్టుకోండి. సో సెకండ్ స్టిక్ ఫస్ట్ సెకండ్ కావాలి ఇంకోటి పెట్టుకోవచ్చు. వీటిని మనం సాయిగడ్ని కూడా దిగుదా వాడిది కదా. వద్దులేరా వాసుగడే ఆతలే. నెక్స్ట్ ఆయిల్ మాట బాబు పైన చలా పోయి చాలా అవ్వాలి. చిన్న మంచాలు అది ఇప్పుడు మంట మీద కాకుండా సగచు సెకండ్ స్టిక్ అయిపోయింది. వాసుతో పడేస్తుంది. సెకండ్ స్టిక్ కంప్లీట్. ఓకే, కారణం కొద్దిగా ఇది నిప్పులేస్తే మంట కూడా వచ్చింది. ఏదో మా ప్రయత్నం చేస్తున్నాం, మీరేం ఫీల్ కాకండి. కానీ బాగానే వస్తున్నాయిలే, ట్రై చేయండి మీరు కూడా. టేస్ట్ మామూలుగా ఉండదు మంట. అబ్బా చెంపల మీద పంపరా. చేసిన చికెన్ని బాగా మిక్స్ చేసుకోండి. అన్ని మసాలాలు కర్డ్ అవన్నీ వేసి. సో ఒక్కొక్క పీస్ దీంట్లో వేసుకోండి.
ఇది జల్లిడి చికెన్ అన్నమాట. ఏం చికెన్? జల్లిడి చికెన్. వాసుబాబు అది వేడిగా వేడగొట్టేసి మొత్తం బొగ్గుల మధ్యలో జల్లిడి పెట్టి చాలు 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 ఎట్లా చాలు ఎక్కువ కాలదు. చాలు. ఒకదాని మీద ఒకటి పడి చాలు. ఓకే, అది సపరేట్ చేయరా. సో ఆయిల్ కూడా ఎట్లా వేసుకో, అట్లా సపరేట్ చేసుకుంటే మీకు జల్లిడి చికెన్ రెడీ అయిపోతుంది. కింద ఒకసారి బొగ్గులు కలుపు అసలు అది రేపి కలుపు బొగ్గులు కలుపు. చాలే. మొత్తానికి మా వాళ్ళు గ్రిల్ చికెన్ నుంచి జల్లిడి చికెన్కి వచ్చారు. చూసా ఎలా వేసాం, బొగ్గుల మధ్యలో పెట్టేసాం జల్లిడి, దాంట్లో వేసాం అన్నమాట. ఇది జల్లిడి చికెన్ ఇది. ఫ్రెండ్స్, జల్లిడి చికెన్ కంప్లీట్ అయింది. చాలా అసలు ఎలా ఉందంటే మామూలుగా రాలే. మావాడు చాలా కష్టపడుతున్నాడు వాసుబాబు. సాయి గారు కూడా పాపం. బా ఎలా ఉందో చూసారా, మామూలుగా లేదు. క్రేజీ అంతే. నెక్స్ట్ లెవెల్ ఫైనల్కి వచ్చేసింది. అసలు ఎలా ఉందంటే ఎలా ఉంది మూమెంట్ ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి. పొగలతో స్మోకీ చికెన్ విత్ జల్లిడి చికెన్. ఓకే అమ్మ, సర్వ్ చేసే. అబ్బా వాసుబాబు టేస్ట్ చేయమ్మా. మొత్తం పెట్టి ఎలా ఉందిరా? సూపర్ ఉంది. కాలినట్టు ఉంది. బాయ్ ఫ్రెండ్స్, ఇదే మా గ్రిల్డ్ చికెన్ విత్ చందమామతో మా వాసుగాడు సాయిగాడు రకరకాలుగా చేసాము. మొత్తానికి సక్సెస్ అయ్యాము. ఈరోజుకి ఇదే మా వ్లాగ్. అందరికీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్, గుడ్ నైట్, బాయ్ 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 బాయ్.